వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు పేద అనాథల బాలికలకు విద్యను అందిస్తూ ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో దాదాపు 1,30,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుకుంటా ఉన్నారు. అయితే వీళ్ళకు బోధిస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో ధర్నా కూడా చేశారు. వాళ్ళకు సంబంధించి పే స్కేల్ ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని ఇట్లాంటి డిమాండ్లతోని ధర్నాలు చేశారు. ప్రస్తుతం ఇట్లాంటి అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి పీజీసీఆర్టీ మేడం ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పల్లవి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో మేము కేజీబీ సార్, మేము మహేశ్వరం కేజీబీలో వర్క్ చేస్తున్నాను పీజీసీఆర్టీగా. మేము 2020లో మేము రిక్రూట్ అయినాం పీజీసీఆర్టీ. 2020 ఓకే. 18 అప్గ్రేడ్ అయినాయి. సో దాన్ని అప్గ్రేడ్ అయిన కొద్దీ మాకు చేస్తూ ఉన్నారనమాట. సో మా సమస్యలు ఏంది కేజీబీలో అంటే లో శాలరీకి మేము పనిచేయాల్సి వస్తుంది. ఎంత మేడం మీ శాలరీ ఎంత? 29,900 ప్రజెంట్. 29,900 ఓకే. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు పీజీసీఆర్టీ అంటే? పొలిటికల్ సైన్స్. సివిక్స్ పొలిటికల్ సైన్స్. సివిక్స్ పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెప్పే లెక్చర్కి ఎంత ఉంటుంది శాలరీ? వాళ్ళు అప్రాక్సిమేట్లీ 54,000 బేసిక్ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఈవెన్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా 54 ఇచ్చారు. ఇప్పుడు 62 ఇప్పుడు నడుస్తుంది వాళ్ళది. కానీ మెయిన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగా 70,000 వాళ్ళకి క్రాస్ అయిపోయింది. ఓకే. బేసికే స్టార్టింగ్ బేసిక్ వాళ్ళకి చెప్తున్నాం. మాది మాత్రం 29,000. ఫస్ట్ మేము రిక్రూట్ అయినప్పుడు 23,000 ఇది 23,000. సో కేసీఆర్ గవర్నమెంట్లో పిఆర్స్ ఇవ్వడంతో అది 29,900కి వెళ్ళింది. ఓకే. అది మాది జరుగుతుంది. అంటే డబుల్ రెట్టింపు ఉంది మీకు వాళ్ళకు పోలిస్తే? రెట్టింపు 3 రెట్టింపు ఉంది. అంటే మూడు స్థాయిలో రెట్టింపు ఉంది మళ్ళీ మాకు తేడా. ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఇందులో, ఎలాంటి అలవెన్స్ లేవు, ఏది లేదు. ఓన్లీ మేము రోజు కూలీగా చేయడం తప్ప వేరే అవకాశమే లేదు మాకు. ఇలాంటి ఏ సోర్స్ కల్పించలేదు గవర్నమెంట్. కేజీబీలో మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది? డే మార్నింగ్ 8:45 టు ఈవినింగ్ 5 o'clock వరకు మాకు ఎండింగ్ టైం ఉంటుంది. ఓకే. కానీ వర్కర్స్కి అయితే 7 o'clock వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది వర్కర్స్. మేమైతే 8:45 నుంచి ఈవినింగ్ 5 వరకు మేము లివింగ్ టైం. ఓకే. ఇప్పుడు కస్తూర్బా గాంధీ అంటే రెసిడెన్షియల్ కదా? రెసిడెన్షియల్. మళ్ళీ అక్కడ నైట్ ఎవరు ఉంటారు అమ్మాయిలతో? మేము నైట్ డ్యూటీలు మేము టీచర్స్మే చేయాలి. కాలేజీ లెక్చరర్స్ చేస్తారు, స్కూల్కి స్కూల్ టీచర్ డైలీ ఉండాల్సిందే. నైట్ వాచ్మెన్. ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక కస్తూర్బాలో? ఎంతమంది పిల్లలు ఉంటారు? ఇప్పుడు మీ కస్తూర్బా ఉంది, మా దగ్గర 450 స్ట్రెంత్ ఉంది కదా. ఎంతమంది టీచర్లు ఉంటారు నైట్లో? 2 టీచర్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, ఒకరోజు పీటీ ఉంటారు, ఇంకొక రోజు ఏఎన్ఎం గారు ఉంటారు. ఇట్లా డే వైజ్ మాకు షిఫ్టింగ్ ఉంటాయి. అంటే కనీసం 3 టీచర్లు ఉంటారు, ఒక నైట్ వాచ్మెన్. ఖచ్చితంగా మేము 4 రోజు నైట్ స్టేలో ఉండాల్సింది. ఇప్పుడు నైట్ వాచ్మెన్ అంటే వాళ్ళు ఎవరు? లేడీ అంటే ఇప్పుడు మీ దాంట్లో రిక్రూట్ అయిన పర్సనేనా లేకుంటే బయట ప్రైవేట్ సెక్యూరిటీ? లేదు, వర్కర్స్ రిక్రూట్ అయిన పర్సనే ఉంటుంది. డే వాచ్మెన్ డేలో ఉంటారు, నైట్ వాచ్మెన్ నైట్లో ఉంటారు. వాళ్ళకి ఎంత ఉంటుంది శాలరీ? 9,750. వర్కర్స్ అందరికీ, కుకింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, స్వీపర్, డ్రై స్వీపర్, వెట్ స్వీపర్, వీళ్ళందరికీ కూడా 9,750 మాత్రం ఉంటుంది శాలరీ. కానీ మరి తక్కువ, మరి చాలా లో శాలరీస్, శ్రమ దోపిడీ, చాలా ఇబ్బందులు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే కూడా ఎలాంటి బెనిఫిట్ ఎక్స్గ్రేషియా లేదు, ఏ బెనిఫిట్ లేవు, ఏ సౌకర్యాలు లేవు వాళ్ళకి. ఏం చెప్తారు గవర్నమెంట్ ఏం కోరుతున్నారు మీరు? అసలు మీరు ఇప్పుడు అంత ఉద్యోగ భద్రత కోరుకుంటున్నాం. మీకు అంత తక్కువ శాలరీ ఉన్నా కానీ మీరు అడగట్లేదు, గవర్నమెంట్ అడగట్లేదు కాబట్టి ఇస్తలేదు. తెలంగాణ గవర్నమెంట్ అడిగాము, తెలంగాణ గవర్నమెంట్ని అడిగాము, కాంగ్రెస్ గవర్నమెంట్ని కూడా అడిగి మేము డిసెంబర్ నుంచి సమ్మె చేసిన విషయాలు అందరికీ తెలిసిన, స్టేట్ వైడ్ మొత్తం వైరల్ అయింది, అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వము, మన పొలిటీషియన్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం గారికి అయితే అందరికీ దీని మీద అవగాహన ఉంది. అందరు ఎంప్లాయీస్, ఆల్ ఎంప్లాయీస్ కూడా ఉంది దీని మీద. ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్స్, అందరికీ కూడా దీని మీద అవగాహన ఉంది. కానీ ఎవ్వరు కూడా దీని మీద తీసుకోవట్లేదు ఇనిషియేటివ్. గవర్నమెంట్ మేము వెళ్తే ఏమంటున్నారంటే, చేస్తాం, మీ పట్ల సింపతి ఉంది, కన్సర్న్ ఉంది, మీరు చాలా శ్రమ చేస్తున్నారు, ఇదే చెప్తున్నారు, నవ్వుతూ మాకు పంపించడమే జరుగుతుంది. ఎందుకంటే ఇందాక కూడా మాట్లాడారు కదా, మన ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, అన్ని విషయాలు మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నారు. అవన్నీ ఆయన చెప్పిన చాలా విషయాలు అన్నీ నిజాలే. ఇప్పుడు మీరు ఇంత శ్రమ దోపిడికి గురవుతూ కేజీబీలో పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రైవేట్లో పని చేసుకోవచ్చు కదా?
ఈ మధ్యన అందరూ కూడా అదే డిసైడ్ అవుతున్నారు. అంతే చాలా వరకు వెళ్ళిపోతున్నారా అయితే ఎవరన్నా 90% అయితే అందరికి కూడా చెయ్యొద్దు అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది మ్యాక్సిమం. ఉమ్, కాకపోతే ఏదన్నా చేస్తుందేమో కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే సీఎం గారు ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఒక ఉమ్, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము కూడా ఒక ఆశాభావంలో ఉన్నాం, ఆయన చేస్తాడనే దాని ఉమ్. దృష్టిలో ఆశ ఉంది కాబట్టి, ఆయన దృష్టిలో ఉంది, ఆల్రెడీ పడింది కాబట్టి చేస్తారనే ఒక ఆశ. ఇప్పుడు పిల్లల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? పిల్లల నుంచి చాలా బాగుంటుంది. అంటే అక్కడ తల్లిదండ్రులను వదిలేసి మా దగ్గర 24 అవర్స్ ఉంటారు కాబట్టి ఒక మేము తల్లి బిడ్డ అనే ఉంటుంది, మా మధ్యన బాండింగ్ ఉంటుంది. సో పిల్లలు చాలా బాగుంటారు. ఎందుకంటే మేము 28 డేస్ సమ్మె చేసినప్పుడు కూడా కేజీబీ రెసిడెన్షియల్ మేము అందరం సమ్మెలో ఉన్నా కూడా ముగ్గురు టీచర్లు అక్కడ ఉంటే మిగతా వాళ్ళు సమ్మెలో ఉన్నాం. మేము ఇట్లా కోఆర్డినేషన్ చేసుకున్నాం. వర్కర్స్ కూడా వంట చేసి డైలీ పెట్టారు. ఒక 5 మంది అక్కడ ఉంటే ఒక 5 మంది సమ్మెలో ఉండి మేము ఇంత కోఆర్డినేషన్గా కూడా ఏ ఒక్క కేజీబీ 495 కేజీబీలో నుంచి ఎక్కడ కూడా ఇంత ప్రాబ్లం అనేది రాలేదు బయటికి. ఒక స్టూడెంట్ నుంచి ఇది ఇట్లా వచ్చింది ఇలా జరిగిందని ఎక్కడ రానియలేదు మా స్టేట్లో. అప్పుడు మీరు సమ్మె చేసినప్పుడు గవర్నమెంట్ టీచర్లను కూడా అక్కడ డిప్లాయ్ చేసింది. గవర్నమెంట్ టీచర్లు రిక్రూట్ చేశారు, అంటే వెళ్ళమని చెప్పారు. కానీ మా స్టూడెంట్స్ ఏం చేశారు అంటే మా టీచర్లే మాకే కావాలి, ఎందుకంటే వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు, మా అంత వర్క్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మా స్టూడెంట్స్తో మాకున్న బాండింగ్ వేరు కదా, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోతారు కదా, నైట్ స్టే చేయలేరు కదా. నైట్ స్టే వాళ్ళకి చేయాలని రూల్ లేదు కదా, వాళ్ళు చేయలేకపోతున్నారు. సో కానీ ఆ టీచర్లు వచ్చి డేలో చేసి వెళ్ళిపోయారు. కానీ నైట్ మళ్ళీ మేమే వెళ్ళి సమ్మె చేసుకొని మళ్ళీ నైట్ వెళ్ళి మేమే నైట్ మళ్ళీ సెక్యూరిటీ మేమే ఇవ్వగలిగాం, వాళ్ళు ఉండలేకపోయారు. సో మా బాండింగ్ అలాంటిది. ఇప్పుడు సరే, మీ సమస్యలు పక్కన పెడదాం. మీ సమస్యలు చెప్తా ఉన్నారు. మీ రిజల్ట్ ఎట్లా ఉంది? మీ పిల్లల రిజల్ట్ ఎట్లా ఉంది? రిజల్ట్ 495 స్కూల్స్ ఉన్నాయి కదా, ప్రజెంట్ 283 కాలేజ్ రన్ అవుతున్నాయి కదా, అందులో 200 దాకా 100% రిజల్టే ఉన్నాయి. 100% రిజల్ట్ స్టేట్ లెవెల్ రిజల్ట్స్ మావి, కార్పొరేట్ లెవెల్ రిజల్ట్ మావి. గురుకులాస్లో 83%, 82% ఉంది గురుకులాస్లో. బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, మైనార్టీ కావచ్చు, మాది 80%. అయితే వాళ్ళు రిక్రూట్ తోటి తీసుకుంటారు స్టూడెంట్స్ త్రూ ఎంట్రన్స్. మీ దగ్గర బాగా పూర్ అండ్ ఎట్లాంటి ఆధారం లేని బాలికలు, ఆధారం లేని అంటే అర్ఫన్ మెయిన్ ఇంపార్టెంట్. మేము ఎవరికి ఇస్తామంటే కేజీబీలో అర్ఫన్, సెమీ అర్ఫన్, బిలో పావర్టీ, ఆల్ కేటగిరీస్ బిలో పావర్టీ వాళ్ళకి మేము ఇంపార్టెంట్ ఇస్తాం. మెయిన్గా అయితే సెమీ అర్ఫన్, అర్ఫన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఇంకా మా దగ్గర చాలా మందికి ఈ సిటీ సరౌండింగ్ ప్లేస్లో ఎక్కువగా అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఎక్కువ చిల్డ్రన్స్ని వాళ్ళని తెచ్చిస్తారు, అనాథాశ్రమాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తెచ్చిస్తారు. వాళ్ళైతే అసలు ఎలా ఉంటారు ఆ పరిస్థితి అంటే, వాళ్ళకు బట్టలు సరిగ్గా ఉండవు, ఏది సరిగ్గా ఉండదు తెలుసా. మేము పర్సనల్గా ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది తెలుసా కొన్ని ప్లేస్లలో. ఇబ్రహీంపట్నం కావచ్చు, మహేశ్వరం కావచ్చు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సరౌండింగ్ ప్లేస్లో ఉన్న కేజీబీలలో ఈ సిటీ సరౌండింగ్లో పేద పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఎవరైనా బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటారా? మా దగ్గర మహేశ్వరం కేజీబీ నా దగ్గరనే అనుకుందాం, స్టేట్ లెవెల్ రిజల్ట్ అమ్మాయి బ్రిలియంట్ స్టూడెంట్. ఇప్పుడు కోర్టు మెన్స్లో తనకి డిగ్రీ సీట్ కూడా వచ్చింది, బ్రిలియంట్ స్టూడెంట్. లాస్ట్ స్టేట్ లెవెల్ రిజల్ట్ మరి, ఇప్పుడు రిజల్ట్ కూడా స్టేట్ లెవెల్ రిజల్ట్ మరి. అంటే మీరు విద్యాపరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ మీ కనీస సౌకర్యాలు, మీకు కనీస జీతభత్యాల విషయంలో గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు మరి? సరే, ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది దీనికి ఎందుకంటే స్టేట్ ఏమంటుందంటే సెంట్రల్ ఏం చేయాలంటే స్టేట్ చేయాలి, ఇలా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడిప్పుడే మాకు ఒక పూర్తి అవగాహనకు వచ్చింది కాబట్టి స్టేట్ చేయాలి ఇది వర్క్. అయితే మాకు ఏం చేయాలన్నా స్టేట్ చేయాలి, ఫండ్స్ మాత్రమే సెంట్రల్ ఇవ్వాలి, స్టేట్ ఇనిషియేట్, ఎందుకంటే స్టేట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి స్టేట్ చేయాలి కాబట్టి. సో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు చెయ్యాలనేది వాళ్ళలో అలాంటి భావన లేదని మాకు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే శ్రమ దోపిడీ జరుగుతుంది కదా, సో అదే కంటిన్యూ చేస్తే అయిపోద్ది అన్న భావన ఉందేమో అనిపిస్తుంది. వాళ్ళు చేయాలని వాళ్ళలో కృతనిశ్చయం అయితే తీసుకోవట్లేదు ప్రభుత్వం. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అలాగే చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నానుస్తూ వస్తుంది. ఇంకేం చెప్తారు కేజీబీలో సమస్యల గురించి చెప్పమంటే? చెప్తారు కేజీబీ సమస్యల గురించి అంటే ఇప్పుడు పొద్దున్నే 8:45కి వచ్చి మాకు టైం టేబుల్ కూడా చేంజ్ కావాలని కోరుకుంటున్నాం. సో మాకు నాన్ ఫైనాన్షియల్ విషయం అంటే నైట్ డ్యూటీలు కావచ్చు, దాంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వమంటున్నాం. హాస్టల్ కేర్ టేకర్ ఇస్తే మాకు నైట్ డ్యూటీలు ఎగ్జామ్షన్ అవుతాయి. అందులో మేము చాలా, ఎందుకంటే టీచింగ్ మేమే చేయాల్సి వస్తుంది, నైట్ డ్యూటీలు మేమే చేయాల్సి వస్తుంది, రెండింటి మీద ఇబ్బంది పడుతుంది. దాంట్లో టీచర్ చాలా మంది కూడా ఈ మధ్యన. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే టీచర్ ఎప్పుడు వస్తుంది స్కూల్కి? మన మార్నింగ్ సేమ్ టైం 8:45కి ప్రేయర్లో ఉండాల్సిందే.
అబ్బా, అంటే కష్టమే కదా. అంటే 30 అవర్స్ మేము డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ ఉన్నప్పుడు 30 అవర్స్ అంటే విషయం ఏందంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఉమ్, చిన్నపిల్లలు ఉన్నారనుకో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా. కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకు షుగర్ అటాక్లు, సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే అంటే సడన్గా కష్టమే కదా ఇప్పుడు కంటిన్యూగా కష్టమే. 30 గంటలు పని చేయాలంటే. మనం రాజ్యాంగంలో ఉన్న ప్రకారం కూడా 8 అవర్సే చేయాలి అవును. డ్యూటీ. ఆ 8 అవర్స్కి మించి మేము 30 అవర్స్ చేస్తున్నామంటే కూడా అది మరి గవర్నమెంట్లో ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తలేదు అనేది మరి వాళ్ళకే వదిలేస్తున్నాం మేమైతే. ఇంకా ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు మమ్మల్ని అనేది కూడా మేము ఇంకా చూస్తున్నాం. ఇది మన కేజీబీవీలో ఉన్న సమస్యల గురించి మేడం మనతో పాటు మాట్లాడిన అంశాలు. స్టే ట్యూన్.